మార్గశిర మాసం రాగానే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అనేటటువంటిది వస్తుంది. ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ప్రతిరోజు పర్వదినమే అని మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా మార్గశిర మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠీ తిథిని మార్గశిర మాస షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి, చెంపా షష్ఠి, స్కంద షష్ఠి అనేటటువంటి పేరుతో ఈ విధంగా సుబ్రహ్మణ్య ఆరాధన అనేటటువంటిది జరుగుతుంది. అయితే మనకి తిథి ద్వయాలు వస్తున్నాయి కదండి. మరి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది మనకి మార్గశిర మాసము? డిసెంబర్ 6వ తేదీన 7వ తేదీన అనేటటువంటి సందేహం కలుగుతోంది చాలామందికి. అయితే ఈ సంవత్సరం మనకి ముందు రోజు 6వ తేదీన మధ్యాహ్నం నుంచి రావటం జరిగింది కాబట్టి మొన్నాడు సూర్యోదయానికి ఉన్నటువంటిది మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి 7వ తేదీన డిసెంబర్ 7వ తేదీన మనకి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేటటువంటిది చేసుకోవాలి అని చెప్పి జ్యోతిష్యులు, పంచాంగకర్తలు, పెద్దలు చెప్పటం జరిగింది.